హాయ్ ఫ్రెండ్, మీరు చూస్తున్నారు కదా, ఫైనల్ గా నేను ఇప్పుడు పంజాబీ బాగ్ వచ్చేసాను. ఇక్కడ నేను ఇప్పుడు సరిగ్గా నిలబడింది ఫిజిక్స్ వాళ్ళ ఆఫీస్ కింద. ఇక్కడ భారీ సంఖ్యలో స్టూడెంట్స్ అందరూ గుమిగూడారు, ఎందుకంటే తమ ఫేవరెట్ టీచర్ అలక్ పాండే సార్ ను రిక్వెస్ట్ చేసుకోవడానికి ఆయన తన ఇన్స్టిట్యూట్ ఫిజిక్స్ వాళ్ళను మూసేయకూడదని. ఇక వీళ్ళంతా ఏం చెప్పడానికి వచ్చారంటే ఏదైనా సరే వీళ్ళు ఆయనకు సపోర్ట్ చేస్తారని. మేము అలెక్స్ సార్ కి ఒకటే చెప్పాలనుకుంటున్నాం, ఈ యూత్ అకాడమీ వాళ్ళు ఏం చేసినా సరే మేము ఫిజిక్స్ వాళ్ళ తోడుని ఎప్పటికీ వదిలిపెట్టాం. ఫిజిక్స్ వాళ్ళ లేకుండా మేము ఎగ్జామ్స్ ఎలా పాస్ అవుతాం సార్? ప్లీజ్ డోంట్ గో సార్. అలాగే మీ అందరికీ ఒక రిక్వెస్ట్ చేస్తున్నాం, ప్లీజ్ మీరు అలెక్స్ సార్ తో మాట్లాడండి, ఆయనకి నచ్చ చెప్పండి. వి నీడ్ హిమ్, వి నీడ్ ఫిజిక్స్ వాళ్ళ. యూత్ అకాడమీ వాళ్ళు మీకు అసలు సిగ్గులేదా? ఎందుకు అలెక్స్ సార్ ని ఇబ్బంది పెడుతున్నారు? మీకు ఎలాంటి గతి పట్టించామో మీరు మర్చిపోయారా? సార్, సూర్యచంద్రులు ఉన్నంత వరకు ఫిజిక్స్ వాళ్ళ పేరుంటుంది. సార్ మీరుంటేనే మేము ఉంటాం సార్, మీరు లేకపోతే ఏమీ లేవు. ఈ మధ్య ఇంటర్నెట్ లో ఒక పేరు మీద చాలా చర్చలు జరుగుతున్నాయి. మనం రోజు చూసే యాప్లు ఎందులోనైనా మీకు ట్రెండింగ్ లిస్ట్ లో ఒక పేరు తప్పకుండా కనిపిస్తుంది. ఇక మీకు ఎడ్యుకేషన్ ఫీల్డ్ తో ఏ రకమైన సంబంధం ఉన్నా మీరు ఈ ఒక్క పేరు ముందే వినుంటారు, ఫిజిక్స్ వాలా. ఇతని గురించి ఈ రోజు రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. ఒకరేమంటున్నారంటే ఫిజిక్స్ వాళ్ళ దుకాణం శాశ్వతంగా మూతపడుతుందంటే, ఇంకొకరేమో ఇతన్ని సపోర్ట్ చేస్తూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. సార్ తాన్య మ్యామ్ ఇంకా నమన్ సార్ ఏంటి, అన్ని రకాల ఫ్యాకల్టీస్ దూరం అయిపోయినా కూడా అయినా సరే మేమంతా కేవలం మీకోసం ఫిజిక్స్ వాళ్ళతో చేరిపోతాం సార్. మరి మీరు చూసారా పిల్లలు, నేను మీతో చెప్పేది గుర్తెచ్చుకోండి, ఏదైనా సరే ఎంత వేగంగా పైకి వెళ్తుందో అది అంతే వేగంతో కింద పడుతుంది. ఇది మన ఫిజిక్స్ లా బాబు. ఇక మీ అలెక్స్ సార్ విషయంలో కూడా సేమ్ ఇలాగే జరిగింది. యూత్ అకాడమీ ఒక రాక్షసి లాంటిది, ఫిజిక్స్ వాళ్ళని కూడా వదిలిపెట్టలేదు. ఇది చాలా సాడ్. కనీసం ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కంటూ ఒక హోదా ఉండాలి. కానీ అతని విషయంలో ఏం జరుగుతోంది? అసలు దానికంటే ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే, ఇంతకీ ఫిజిక్స్ వాళ్ళ ఎవరు? ఒక వ్యక్తా, ఆర్గనైజేషనా, లేక కేవలం ఒక ఐడియానా? అయితే రండి ఈ వీడియోలో తెలుసుకుందాం ద స్టోరీ ఆఫ్ ఫిజిక్స్ వాళ్ళ. అసలు నీకు ఎన్నిసార్లు చెప్పాలి? చెప్పకుండా ఇంటి నుంచి వెళ్ళిపోయావు, నీకు అర్థం కావడం లేదా? అలక్ అలక్ అలక్, నీ ధ్యాసంత ఎక్కడుంది? నేనేం చెప్తున్నానో నువ్వు వింటున్నావా? నేను చివర్లో ఏం చెప్పాను చెప్పు. నేనేం చెప్తున్నాను నువ్వు వింటున్నావా అని. దానికి ముందు అంటే అక్క మొత్తం బట్టి పట్టి లేను కదా. నువ్వు పెద్ద స్మార్ట్ అనుకోకు, అర్థమైందా? స్మార్ట్ అని నేను అనుకోవట్లేదు, నేను గాడిదల అయిపోతున్నాను. అది మెల్లమెల్లగా. ఇక ఈ కాలేజ్ నన్ను మారుస్తుంది. గాడిదల, నెంబర్ 1 గాడిదల. నువ్వు ఎగ్జామ్ రాయడం మానేస్తావా? ఎగ్జామ్ రాస్తే ఏమవుతుంది? ఎగ్జామ్ రాయకుండా డిగ్రీ ఎలా వస్తుంది? మరి డిగ్రీ రాకపోతే? డిగ్రీ రాయకుండా ఉద్యోగం. కరెక్ట్, అందరికీ ఉద్యోగమే చేయాలనుంది. నీకు చేయాలని లేదా? అలా చేయాలని లేదు. ఎందుకంటే ఏం నేర్చుకోకుండా తెలుసుకోకుండా డిగ్రీ తీసుకున్నామా? డిగ్రీ తీసుకొని ఏదో కాలేజ్లో దూరగానే ఉద్యోగం తీసుకొని ఆ తర్వాత కంపెనీ మనల్ని తీసుకెళ్లి 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ పని నేర్పించి ఇక ఆ తర్వాత జీవితాంతం అక్కడే కూర్చొని గాడిదల పని చేస్తూ ఉండాలి. మనమేదో ఆ పని కోసమే పుట్టినట్టుగా. నాకలా చేయాలని లేదు. మరేం చేద్దాం అనుకుంటున్నావు? చెప్పు. తెలీదు. ఆ సారా కారణంగానే జరుగుతుంది. ఏంటి కమోన్ అక్క, నా లైఫ్ లో ప్రతి దానికి సారయ్యే కారణం కాదు. మరైతే రీజన్ ఏంటి? మీకు చెప్పాను కదా. ఏంటి? కాలేజ్ నిన్ను గాడిదం చేస్తుందనా? అవును. అలక్, డోంట్ టాక్ లైక్ దిస్. నువ్వు టాపర్వి. అక్క అది ఒకప్పుడు స్కూల్లో. అప్పుడు నేను ఇంటెలిజెంట్ ని, అలాగే షార్ప్ కూడా. ఎందుకంటే అక్కడ చదువు సరదాగా ఉండేది, రియల్ లైఫ్ అప్లికేషన్ నాకు కనిపించేది. ఇదిగో ఇదిగో ఇది ఉందా, ఇది ఇది న్యూటన్స్ లా ఆఫ్ మోషన్, ఇది ఇది గ్రావిటేషనల్ ఫోర్స్, ఇక ఇది చూడిది ఎలక్ట్రోస్టాటిక్. ఇక ఇక్కడ టీచర్స్ చదువుకోవడానికి, పిల్లల్ని చదివించడానికి మోటివేటెడ్ గా లేరు. ఎందుకంటే అందరికీ తెలుసు డిపార్ట్మెంట్ ఏదైనా సరే, ఎలక్ట్రికల్ గానీ, సివిల్ కానీ, మెకానిక్ గానీ, జాబ్ మనం కోడింగ్ చేసేదే చేయాలి. అందుకే ఇక డిగ్రీ కంప్లీట్ చేయాలి, గాడిదలా పని చేయాలి. అది నాకు చేయాలని లేదక్క. నా సాలరీ ఎంతో నీకు తెలుసు కదా, 23,000. కాదు, నేను చెప్పేది విను. 3,000 నీకు పంపిస్తాను, అలాగే 10,000 మమ్మీ డాడీకి పంపిస్తాను. దాంట్లో వాళ్ళు ఇంటి ఖర్చులు వెళ్ళదీస్తారు, డాడీ మెడిసిన్ అలాగే మిగతావి చూసుకుంటారు. మన దగ్గర పాత అప్పులు తీర్చుకోవడానికి డబ్బులు అస్సలు ఉండడం లేదు. నన్ను చూడు, నేను కూడా ఇదే ఎడ్యుకేషన్ సిస్టంలోంచి వచ్చాను కదా. ఇక నువ్వు ఏదైతే చెప్తున్నావో అది పూర్తిగా తప్పేమి కాదు, నేను ఒప్పుకుంటాను.
కానీ ఒకవేళ నీకు జాబ్ దొరికిందంటే నా జీవితం సులువైపోతుందిరా. ఇదిగో అక్క, ఇదిగోండి మీ మసాలా టీ, ఇది నా డార్జిలింగ్, ఇక ఇది తమరి బ్లాక్ టీ వితౌట్ షుగర్ వితౌట్ టేస్ట్. మీరు వీడిని ఎందుకు తీసుకొచ్చారు? టాపిక్ మార్చొద్దు. నువ్వు ఇక్కడేం చేస్తున్నావురా? కేవలం నా వల్ల నీకు ఇబ్బందా? రాత్రి కాల్ చేసావు కదా, లక్నో నుండి పరిగెత్తుకుంటూ వచ్చాను. ఒక్కదాన్ని వచ్చేస్తానా? నువ్వు లక్నోలో ఏం చేస్తున్నావు? నేను అలహాబాద్ లో ఉన్నాను. అలహాబాద్ లో ఉన్నానా, అక్కడ నుంచి ఫోన్ వచ్చింది, వెంటనే లక్నోకి చేరుకున్నాను. ఇక అక్కని తీసుకొని వచ్చేసాను. అయితే వెంటనే అక్కని తీసుకొని లక్నోకి వెళ్ళు, అక్కడ నుంచి అలహాబాద్కి వెళ్ళు. చూసారా నేనేం చెప్పాను? అన్నట్టే చేస్తున్నాడు. ముందు టీ అయినా తాగు. ఎందుకు వెళ్ళగొడుతున్నావురా? కొందరి దగ్గర మనం అడిగే ప్రశ్నలకు జవాబులు ఉండవు తుషార్, వాళ్ళు ఇలాగే వెళ్ళగొడుతుంటారు. అక్క, నేను మీకు నా జవాబు చెప్పేశాను. ఏం జవాబు చెప్పావు? ఎగ్జామ్ రాయాలని లేదు, డిగ్రీ తీసుకోవాలని లేదు, ఉద్యోగం చేయాలని చేయాలని లేదు. లేదు. మరేం చేస్తావు? ఇలా చాయ్ వాలా అవుతావా? పద తుషార్, పద. అరే రే అలా ఏంట్రా నువ్వు? అవునా? అయినా నేను తనతో చెప్పాను, నువ్వు వచ్చి ఉండాల్సిందే. అయితే ఏమైందని? ఆ మాత్రానికి ఏముందిలే. హా, ఇప్పుడు ఇలా మాత్రం అడక్కో. ఏం వేసుకోవాలని? అదే రెడ్ కలర్, నీ ఎక్స్క్యూజ్ మీ. ఫేవరెట్. గుడ్ అవునా? ఆఫ్టర్నూన్ మ్యామ్. మ్యామ్, బయట బోర్డు మీద ఎందుకో మీరు ఫ్యాకల్టీని నేను హైర్ చెప్తున్నాను చేసుకుంటున్నారని కదా, అక్కడ చెప్పు రాసింది. మ్యామ్, సర్లే వదిలే. మ్యామ్, ఏ సబ్జెక్ట్ మీద? ఆహా, మ్యామ్, అలాగేలే, నేను ఏ చూసుకుంటానులే. సబ్జెక్ట్ కోసం? ఫిజిక్స్. ఫిజిక్స్? అన్నట్టు తను నాకు చెప్పింది కూడాను. సరే సరే అవును, ఇవన్నీ అక్కడ తనకేదో చేస్తా. అర్జెంట్ పని ఉందని మ్యామ్, చెప్పింది. నేనేమన్నా ఇంటర్వ్యూ ఇవ్వచ్చా? పైగా నేనేమి మ్యామ్, పట్టించుకోలేదు. నేను ఇక్కడ ముందుగా అప్లై చేయలేదు. నేను ఇక్కడే ఉంటాను. ఇక్కడ నుంచి వెళ్తున్నప్పుడు అదే. బోర్డు చూసాను. ఒకవేళ ప్లీజ్ మీరు నాకు ఒక అవకాశం ఇస్తారా? ఆ, నేను వెళ్ళొచ్చా? థ్యాంక్ యూ మ్యామ్. ఏదైనా ప్రాబ్లం ఉంటే గనక నేను చూసుకుంటాను, సరేనా? ఓ, ఓకే, అలాగే. ఆహా, ఎందుకు చదవాలి? ఏదైనా సైన్స్ ఎందుకు చదవాలి? మనకి ఫ్రిక్షన్ గురించి తెలియనప్పుడు అప్పుడు కూడా సాగుతూనే ఉన్నాం. సిమెంట్తో ఇటుకల్ని అతికిచ్చే కూలీలకు కోసివ్ అడిసివ్ ప్రాసెస్ గురించి ఏమీ తెలియదు కదా. అలాగే బాంబులు వేసే టెర్రరిస్టులకు ఎగ్జోథెర్మిక్ అలాగే ఎండోథెర్మిక్ రియాక్షన్ గురించి ఏమీ తెలియదు. సో చదువుకోకుండానే బతుకు సాగిపోతుంది కదా బాస్. మరి మనం ఎందుకు చదువుకోవాలి?
మంచి ఉద్యోగం కోసమా, హాయిగా ఉండడం కోసమా, మంచి జీవితం కోసమా, లేదా మనం చదువు ఇంకా ప్రత్యేకించి సైన్స్ చదువుకోవడానికి దాని వెనక ఇంకా ఏదైనా రీజన్ ఉందా? ఈ ప్రశ్నలోనే దీనికి జవాబు కూడా దాగుంది. కానీ దానికి అర్థం చేసుకోవడం కోసం లెట్స్ ఫస్ట్ ట్రై అండ్ అండర్స్టాండ్ హౌ ద హ్యూమన్ బ్రెయిన్ వర్క్స్. మనిషి యొక్క మెదడు చాలా విచిత్రమైనది. అలాగే ఏ జంతువు దగ్గర కూడా ఇలాంటి మెదడు ఉండదు. దీన్ని ఎందుకు విచిత్రం అంటామంటే ఇది ప్రశ్నిస్తుంది. ది హ్యూమన్ మైండ్ ఈస్ క్యూరియస్. ఆకాశంలో ఇంద్రధనుసు వెలిసింది అందరూ చూశారు, కానీ కేవలం మనిషి మాత్రమే ఇది ఎలా వెలిసిందని ఆలోచించాడు. మేఘాలొచ్చే వర్షం పడింది, అన్ని తడిచిపోయాయి, కానీ కేవలం మనిషి ఆలోచించాడు వర్షం ఎలా పడుతుందని. మనం ప్రతి దాన్ని ప్రశ్నిస్తాం. మనం దాని వెనుకున్న నిజాన్ని తెలుసుకోవాలనుకుంటాం. వి వాంట్ టు నో ద ట్రూత్. అండ్ సైన్స్ ఈజ్ నథింగ్ బట్ రియలైజేషన్ ఆఫ్ ట్రూత్. గ్రావిటీ ఎప్పటి నుంచో ఉంది, అది ఉందని న్యూటన్ కేవలం గ్రహించాడు. మూవింగ్ ఎలక్ట్రాన్ వర్స్. కుల్దీప్, ఏమైంది దీనికి? సార్ ఆ ప్రొజెక్టర్ ఆగిపోయింది. ప్రొజెక్టర్ ఆగిపోయిందని నాకు కూడా కనిపిస్తుంది, కానీ ఎందుకు ఆగిపోయింది? సార్ దాని సమస్య ఏంటో చూస్తున్నాను సార్. నీకు ప్రొజెక్టర్ రిపేర్ చేయడం వచ్చా? తెలీదు సార్. మరి ఏం చేస్తున్నావు? నువ్వు టైం పాస్ చేస్తున్నావా? నీకు కొత్త ప్రొజెక్టర్ తీసుకురమని చెప్పాను కదా, మరి నువ్వెందుకు పెట్టలేదు? సార్ అదేంటి చిన్న పనేగా, మార్కెట్ కి వెళ్ళి అక్కడ నుంచి ప్రొజెక్టర్ తీసుకొని పెట్టాలంతే. ఈ మాత్రం పని కూడా చేయలేవా? Actually, sir- ఇప్పుడు ఈ ప్రొజెక్టర్ పని చేయకపోతే ఓరియంటేషన్ ఎలా అవుతుంది? అరగంటలో పిల్లలు వస్తారు. కానీ సార్ అది ఈ రోజు ఇన్స్టిట్యూట్ లో పిల్లలకి మొదటి రోజు. నేను ఆ పిల్లలకి మోటివేట్ చేయాలా, ఇన్స్పైర్ చేయాలా, లేకపోతే చిన్న చిన్న పనులను మునిగిపోవాలా? సార్, నేను- కుల్దీప్, ఒకవేళ నీకు చేత కాకపోతే నాకు స్పష్టంగా చెప్పేయి. సారీ సార్, నేను చెయ్యలేను, ఈ పనులని మీరే చేసుకోండి అని. నేను ఎక్కడి నుంచి తేవాలి సార్? ధవన్ సార్ డబ్బులు ఇవ్వడం లేదు. ధవన్ సార్ ఎక్కడున్నాడు? తెలియదు సార్. సరే కుల్దీప్, దీన్ని బాగా చేయడానికి ప్రయత్నించే. ఒకవేళ బాగా అవ్వకపోతే ఏదైనా అరేంజ్ చేయి. అలా రిలాక్స్. స్పీచ్ చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. నువ్వేం టెన్షన్ పడుకో, ఈ ప్రొజెక్టర్ బాగైపోతుంది. ప్రొజెక్టర్ బాగైపోతుంది, కానీ ఇన్స్టిట్యూట్ సంగతి తెలీదు. ఎందుకు? ధవన్ సార్ సరదా కోసం ఇన్స్టిట్యూట్ ఓపెన్ చేశాడు, ఆయన ఫ్యూచర్ సంగతి ఏమీ తెలియదు. అరే ఎందుకలా? మీరు పార్ట్నర్స్ కదా, ఆయన ఫ్యూచర్ కూడా దీని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇంకేం ఫ్యూచర్ అక్క? ఆయన డబ్బున్న ఇంట్లో నుంచి వచ్చాడు, కేవలం తనని తానే బిజీగా ఉండడం చూపించుకోవడానికి ఇన్స్టిట్యూట్ ఓపెన్ చేసుకున్నాడు. నేను రావడానికి ముందు ఇది పెద్దగా నడిచేది కాదు, ఆయనకేం పోయేది కాదు. ఇక నేను వచ్చిన తర్వాత ఒక నిమిషం అక్క. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. క్లాస్ ఎలా ఉంది? బాగుందా? బాగుంది సార్. నేను వచ్చిన తర్వాత ఇది నడవడం మొదలెట్టిందా? ఆయన ఇంకా పట్టించుకోవడం మానేశాడు. మరి నువ్వు పార్ట్నర్షిప్ ఎందుకు తీసుకున్నావు? ఎందుకంటే అక్క అప్పుడే నా కాలేజ్ అయిపోయింది, ఈ డీల్ బాగుంది అనిపించింది. స్పేస్ అయింది, పేరు నాది. అయినా ఈ మ్యాథ్స్ ఉంది, కెమిస్ట్రీ ఉంది, బయో ఉంది. వీటి టీచర్ని ఏర్పాటు చేసే జంజాటం. Good morning, Alex, sir. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఇతను ఈ జంజాటం కూడా అయిందే. నేను కేవలం ఫిజిక్స్ చెప్పడం మీద కాన్సన్ట్రేట్ చేయాలంతే. కానీ ఇక్కడేం జరుగుతుంది రండి చూపిస్తాను. ఇదిగోండి చూడండి, వాటర్ కూలర్ ఫిల్టర్ బాగా చేసే పని కూడా నేనే చూసుకోవాల్సి వస్తుంది. బాబు బాగైందా? సార్ అయిపోయింది. నేను ఇక్కడ కేర్ టేకర్ గా మిగిలిపోయినాక. అందంగా ఉన్నావు తమ్ముడు. చూడు, నేను కేవలం ఏమంటున్నానంటే టెన్షన్ పడకు. ఆయనతో ఒకసారి మాట్లాడు, దీనికి సొల్యూషన్ వెతుకు. ఏం మాట్లాడాలక్క? మీకు తెలుసా, ఈ సంవత్సరం ప్రారంభం నుంచి నేను ఆయనకి ఎక్స్పెన్షన్ గురించి చెప్పాను. ఎంతమంది పిల్లల్ని తీసుకుంటామో అంతకంటే డబల్ పిల్లలు అడ్మిషన్ తీసుకోవాలనుకుంటున్నారు, కానీ వాళ్ళకి క్లాస్ తీసుకోవడానికి ప్లేస్ కూడా లేదు. ఆ కింద మ్యారేజ్ హాల్ ఉంది కదా, దాని ఓనర్ దాన్ని అమ్మాలనుకుంటున్నాడు. నేను మాట్లాడాను, నేను ఆయనకి చెప్పాను కూడా, చూడండి మనం సగం సగం డబ్బులు పెట్టుకుని కొందామని, దాంట్లో చాలా మందికి క్లాసెస్ చెప్పొచ్చని. నేను ఇక్కడ డబ్బులు ఆదా చేసే పనిలో పడ్డాను, కానీ ఆయన చెవులోకి పడుతుంది కానీ పట్టించుకోవట్లేదు. ప్రతిసారి ఏదో ఒక సాగు చెప్పి దాటేస్తున్నాడు. ఒక నిమిషం ఆగు. ఇదిగో ముందు ఈ వాటర్ తాగు. అన్నట్టు ఇవి నీ వాటర్ కూలర్లోనివే, దాని ఫిల్టర్ నువ్వే చేంజ్ చేస్తావు కదా, అందుకే రుచిగా ఉంటాయి. అక్క మీకు ప్రతి విషయం జోక్గా అనిపిస్తుంది. అన్నట్టు 11 కాబోతుంది, పిల్లలు ఓరియంటేషన్ కోసం వస్తారు, సరేనా? ప్రస్తుతం నువ్వు దీని మీదే ఫోకస్ అంతా పెట్టు. హ్మ్? సరే. మే ఐ కమ్ ఇన్? ఎస్ ఎస్, ప్లీజ్ కమ్ ఇన్. సార్ కింద మొత్తం రెడీగా ఉంది. ఓకే. బోర్డ్స్ ఇంకా స్టాండీస్ పెట్టేశారు. పిల్లల వెల్కమ్ కిట్ వచ్చేసింది. అలాగే ప్రొజెక్టర్ కూడా పనిచేయడం మొదలు పెట్టింది. ప్రొజెక్టరా? అదెలా బాగైంది? సార్ నేను లాగి పెట్టి ఒకటి ఇచ్చానా, వెంటనే లైట్ వెలిగింది.
హాయ్ ఐఎమ్ అతిథి. అదితి మ్యామ్, అలెక్సా సిస్టర్. ఎల్పీలో ఈమె ప్రొఫైల్ చూశాను. మీ ఇద్దరి ఫోటో అంటే ఆయనకి చాలా ఇష్టం కదా. హలో మ్యామ్, ఐఎమ్ సోనియా. ఐ టీచ్ బయాలజీ. ఓహో, అంటే మీరు కూడా టీచరేనా? అవును మ్యామ్. కనిపించను కానీ అవును. అయితే నేనే మిమ్మల్ని మ్యామ్ అని పిలవాలి, మీరు పిలవకండి. ఆ, సార్ ఇది ధవన్ సార్ మీకు ఇమ్మని చెప్పారు. ఏంటిది? సార్ అది లాస్ట్ ఇయర్ ఫీనిక్స్ బ్యాచ్లో ఏ ఏ పిల్లలు సెలెక్ట్ అయ్యారో వాళ్ళ పేర్లు ఇంకా ఫోటోలు. ఓకే. ఐ నో సార్ మీకు ఇది ఇష్టం లేదని, కానీ ధవన్ సార్ చెప్పడంతో నేను. ఓకే. సార్ మీరు పెన్ డ్రైవ్ వెనక్కి ఇచ్చేయండి, నేను ధవన్ సార్కి చెప్పేస్తాను. మీకు వద్దు, నేను మాట్లాడుకుంటాను. 1 సెకండ్, అసలు మ్యాటర్ ఏంటి? లాస్ట్ ఇయర్ ఏ ఏ పిల్లలు సెలెక్ట్ అయ్యారో ధవన్ సార్ కోరిక ఏంటంటే వాళ్ళ పేర్లు ఇంకా ఫోటోలు ఓరియంటేషన్లో చూపించాలని. ఓకే, అది నీకిష్టం లేదు. ఎందుకు? అక్క, ప్రతి ఒక్క బ్యాచ్ లో 50 నుంచి 60 మంది ఉంటారు. అందులో 7 మాత్రమే సెలెక్ట్ అవుతారు. ఇప్పుడు 7-8 మందిని కలిపినంత మాత్రాన ఏం బ్యాచ్ అవుతుంది? మనం చదువు చెప్పాల్సింది అందరికీ కదా. మరి మీరు ఒక పని చేయండి, మీరు వాళ్ళతో పాటు ఎవరైతే సెలెక్ట్ కాలేదో వాళ్ళ పేర్లు కూడా చూపించండి. మీరు ఇలా చెప్పొచ్చు, మొత్తం 60 మంది ఉండేవాళ్ళు, అందులో 8 మందే సెలెక్ట్ అయ్యారు, ఇంకా మిగతా పిల్లలు మిగిలిపోయారని. ఈ సెలెక్టెడ్ వీడియో చూపించి హీరో అవ్వడం నాకు అర్థం కావట్లేదక్క. అసలు ఏం మాట్లాడుతున్నావు అలా? పిల్లలందరినీ సెలెక్ట్ చేసే కాంట్రాక్ట్ నువ్వేమీ తీసుకోలేదు. పిల్లలు చదవకుండా ఎలా సెలెక్ట్ అవుతారు? కానీ అక్క, మా పని చదువు చెప్పడమే కదా. వాళ్ళు చదవని చదవకపోని మేము చెప్పాల్సిందే. మమ్మీ ఏం చెప్పారో మర్చిపోయారా? ఏం చెప్పారంటే ఏ పిల్లలైతే చదవాలనుకుంటారో వాళ్ళకి ఎవరైనా చెప్పొచ్చు, ఎవరైతే చదువుకోవాలనుకోరో వాళ్ళకి కూడా చదువు చెప్పే వాళ్ళే మంచి టీచర్ అవుతారని నాకు తెలుసు అలక్. మరి సోనియా మ్యామ్, యూ కెన్ గో. ఐ విల్ టాక్ టు ధవన్ సార్. అన్నట్టు ఆయన వచ్చేసారా? సార్ నేను వెళ్ళి చూస్తాను, ఒకవేళ వస్తే మిమ్మల్ని కలవమని చెప్తాను. సరే, థ్యాంక్ యూ. బాయ్ అదితి. బాయ్. సో సీన్ ఏంటి? ఏంటి? తను నిన్ను లైక్ చేస్తుందని తెలుసు కదా. ఎవరు? అంత అమాయకుడివేం కాదులే. నీ బాడీ లాంగ్వేజ్ చూస్తుంటే నీకు మొత్తం తెలుసని అర్థమవుతోంది. ఏమైంది, నీకు నచ్చలేదా? రే, నువ్వు ఇంకా సారా దగ్గరే ఉండిపోయావా? ఏంటక్క మీరు ప్రతి విషయంలోనూ సారాన్ని ఎందుకు తీసుకొస్తారు? అయినా మీరు ఇలా ఆలోచించడం ఆపేయండి. అలాంటిదేం లేదు, ప్లీజ్. అన్నట్టు తుషార్ వాజ్ రైట్. సారా ఇంకా సోనియా చాలా సిమిలర్ గా ఉన్నారు. తుషార్తో ఏమైనా మాట్లాడవా? మొన్ననే మాట్లాడాను, కొన్ని రోజుల కింద వాడికి టెర్రలో షిఫ్ట్ ఉందని. ఎప్పుడు వస్తున్నాడు? నెక్స్ట్ మంత్. సార్, లోపలికి రావచ్చా? రండి సార్, మీకోసం వెయిట్ చేస్తున్నా. ఈమె మా అక్క, ఈయన ధవన్ సార్. హలో. హలో. మీరిద్దరు మాట్లాడుతుండండి, నేను కిందికి వెళ్తాను. అలాగే, హాల్లో కలుద్దాం. హా. హ్మ్. సార్, అది సోనియా మ్యామ్ మీకు పెన్ డ్రైవ్ ఇచ్చి ఉంటారే? అవును, ఇచ్చింది. ధవన్ సార్, మీతో నేను ఎన్నోసార్లు నాకు ఇష్టం లేదని చెప్పాను, అయినా మీరు పదే పదే ఏంటి సార్, ఇప్పుడు ఇందులో ఇష్టం లేకపోవడానికి ఏముంది? మీరే ఎక్స్పాన్షన్ చేయాలంటారు కదా, మరి మార్కెటింగ్ చేయకుంటే ఎక్స్పాన్షన్ ఎలా అవుతుంది చెప్పండి? కానీ పిల్లల పేరు మీద మార్కెటింగ్ చేయడం అవసరమా? అది అందరూ చేస్తారు. నిజానికి కొందరు వేరే ఇన్స్టిట్యూట్ స్టూడెంట్స్ ఫొటోస్ కొని పెట్టుకుంటారు. మనమైతే మన పిల్లల ఫోటోలు పెట్టుకుంటున్నాం. ఇతరులు ఏం చేశారో మనం కూడా అదే చేయాలని రూల్ ఏం లేదు కదా. మనం ఇంకేదైనా పెద్దగా చేయొచ్చు. అరే సార్, మనం అది కూడా చేద్దాం సార్. సిటీ మొత్తం చూడండి, మనవి పెద్ద పెద్ద హోర్డింగ్స్ పెట్టున్నాయి. మీరు ఎక్కడెక్కడ చెప్పారో ఆ ప్లేస్లు అన్నింటిలో పెట్టించాను. ఇక మీరు ఆ కొత్త స్టాండీస్ ఇంకా బ్యానర్స్ చూసారా? చూశాను. పదండి. ఎక్కడికి? ముందు మీరు రండి సార్. ఏంటి సార్? ఏంటి సార్,
ఇవి స్టాండీస్. మీతో మాట్లాడాను కదా ఫిజిక్స్ వాళ్ళకు కూడా ప్రాపర్గా కనిపించాలని. అయ్యో సార్, మీరు పేర్లో ఏముంది సార్? మీరే చూడండి, మీ ఫోటో ఎంత పెద్దగా వేయించానో. అయినా ఫిజిక్స్ వల్ల మీరే కదా, ఇది అండర్స్టూడ్. సార్ మీరు ఉన్నారు కదా, మీరు చెప్పినట్టు ఎప్పుడు చేయరు. ఇదే మీకు ఇలా అలవాటు అయిపోయింది సార్. అయ్యో, ఇప్పుడు నేనేం చేశాను సార్? సార్ మీరు ఏవి చెయ్యరు, ఇదే కదా ప్రాబ్లం. సార్ మీకు చెప్పాను స్టాఫ్ రూమ్ లో ఏసీ పెట్టించమని. అక్కడ టీచర్స్ ఇబ్బంది పడుతున్నారు. కనీసం ఫ్యాన్ కూడా సరిగ్గా పనిచేయడం లేదు. మీరు అయిపోతుంది సార్. పెట్టించారా? లేదు. అలాగే సార్ రూమ్ నెంబర్ 2 అక్కడ దీపావళికి పెయింటింగ్ చేయించాల్సింది, ఇంతవరకు చేయించలేదు. ఇక ఈ రోజు ప్రొజెక్టర్ నేను మీకు కుల్దీప్ కి చెప్పి కొత్త తెప్పించమని చెప్పాను. మీరు తనకి డబ్బులే ఇవ్వలేదు. ఇలా అయితే ఎలా సార్? అయ్యో సార్ 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 వినండి, నేను చెప్పేది వినండి. మీరు ఎప్పుడు ఖర్చు పెంచే విషయాలు చెప్తారు. మెల్లమెల్లగా అయిపోతాయి సార్. ఎంత మెల్లగా సార్? ఈ సంవత్సరం సెషన్ మొదలు పెట్టక ముందు మీరు నేను ఈ మ్యారేజ్ హాల్ ని కొనడం గురించి మాట్లాడుకున్నాం. 9 నెలలు అయిపోవస్తుంది, కానీ మీరు ఇంతవరకు ఒక్క నిర్ణయం తీసుకోలేదు. అరే, మీరు ఏ రోజు చెప్పారో ఆ రోజే నేను నిర్ణయించుకున్నాను. కానీ డబ్బులు వగేరా అరేంజ్ చేయడానికి టైం పడుతుంది కదా సార్. మీది అలాగే నాది 50-50 పార్ట్నర్షిప్. నేను ఎంత సంపాదిస్తానో మీరు కూడా అంతేగా. నేనైతే డబ్బులు అరేంజ్ చేశానుగా. అయ్యో, మీ విషయం వేరు సార్. మీరేమో బ్యాచిలర్ వ్యక్తి, నేను భార్య పిల్లలున్న వాడిని. నాకు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. 3 నెలలు డబ్బులు అరేంజ్ చేసుకోవడానికి మీ దగ్గర 3 నెలలే ఉన్నాయి. ఒకవేళ ఈ సంవత్సరం సెషన్ ప్రారంభంలోనే ఈ మ్యారేజ్ హాల్ కొనలేకపోతే అప్పుడు నేను నా ముఖాన్ని, నా పేరుని రెండింటినీ తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. సార్ సార్ అది హలో పిల్లలు, ఏంటిది? ఎక్కడున్నావు? అరే అసలు మనం ఎక్కడున్నాం? నాకు తెలీదు. మనం ఉండాల్సింది అక్కడ మార్కెట్లో కదా. ఆ షాప్స్ అన్నీ ఎక్కడున్నాయి? అరే ఏయ్, ఏయ్, ఆపండి, అన్నా, ప్లీజ్. ఏ అన్నా, నువ్వు ఆగు. ప్లీజ్ అరే, అన్నా, ఆపండి. అన్నా, 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 ఆపండి. ఆగు. ఏయ్, హలో అన్నా, అన్నా. హలో. ఇప్పుడు ఎలా? సిటీ అటువైపు ఉంది అనుకుంటా. ఆ టెంపో అటువైపు నుంచి వచ్చింది. ఆర్ యు ఓకే? ఐ డోంట్ నో. అయినా ఇప్పుడు ఏం చేద్దాం మనం? స్ట్రైట్ గా వెళ్దాం. సిటీ అటువైపు ఉంది అనుకుంటా. పద. వాట్ హ్యాపెన్? గెలాక్సీ? వాట్? ఈ బోర్డులో ఏం రాసిందంటే అటువైపు గెలాక్సీ ఉందంట. అసలు ఇది ఎలా సాధ్యం? అసలేం సాధ్యం కాదు. ఈ గెలాక్సీ పాయింట్ ఇది నేను సృష్టించింది. నువ్వు సృష్టించావా? అవును. ఎప్పుడు? నా స్టోరీలో. చిన్నప్పుడు నేను నా ఫ్రెండ్స్ అందరికి కోటి గురించి చాలా స్టోరీలు చెప్పేవాడిని. అసలు ఇది ఎలా సాధ్యం? ఐ మేడ్ అప్ దిస్ ప్లేస్ కాల్డ్ గెలాక్సీ పాయింట్. అక్కడ నుంచి మొత్తం గెలాక్సీ కనిపిస్తుంది. అన్ని వైపుల చుక్కలే చుక్కలు. వెళ్దాం పదా. ఏంటి ఇప్పుడా? చాలా చీకటిగా ఉంది కదా. డోంట్ వరీ, జస్ట్ ఫాలో మీ ప్లీజ్. అక్కడికెళ్లే దారి అడవి మధ్యలోంచి ఉంటుంది. అన్ని వైపుల చెట్లే ఉంటాయి. ఆ తర్వాత 3 పెద్ద పిల్లర్లు వస్తాయి, రాతివి.
ఆ తర్వాత మన గెలాక్సీ పాయింట్ వస్తుంది. అన్ని వైపులా బంగారంలో మెరిసే గడ్డి, అలాగే ఆకాశంలో చూస్తే మిలమిల మెరిసే చుక్కలుంటాయి. వర్మ సార్, ఇకంతే. అందుకే నేను ఇక్కడికి వచ్చాను. తర్వాత మీరు ఎదురుగా కనిపించారు. అసలేం జరుగుతుందో కూడా నాకు అర్థం కావట్లేదు. ఇది సడన్ గా ఎలా? రిలాక్స్. అక్కడ ఒక వాటర్ పంప్ ఉంది. ఓకే, నువ్వు వెళ్ళి వాటర్ తీసుకురా. సరే. నేను మీకు పెద్ద ఫ్యాన్ని సార్. మీరు రాసిన పుస్తకాలే చదివి చదివి నేను ఫిజిక్స్ నేర్చుకున్నాను. నేను ఒక్కడే కాదు, ఇండియాలో పిల్లలందరూ మీరు రాసిన పుస్తకాలే చదువుతారు. అవి మాకు చాలా ఉపయోగపడ్డాయి సార్. బట్ సార్, మీరు ఇక్కడ కోటిలో ఏం చేస్తున్నారు? అంటే ఒక్కసారిగా మిమ్మల్ని ఇక్కడ చూడగానే గుర్తుపట్టలేకపోయాను. నమ్మకమే కలగట్లేదు మీరు ఇక్కడున్నారంటే. చూడు, నేను ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తాను. దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ ఇన్ అవర్ కంట్రీ టు సీ ద మిల్క్ వే. కమ్, ఐ విల్ షో యూ సంథింగ్. హ్యావ్ ఎ లుక్. చాలా సంవత్సరాల క్రితం నేను ఇక్కడికి మొదటిసారిగా వచ్చినప్పుడు నేను ఈ ప్లేస్ గురించి డీటెయిల్గా ఒక ఆర్టికల్ రాశాను రీడర్స్ డైజెస్ట్లో. మీ ఇంటికి వచ్చిందా? అవును సార్, వచ్చేది. అందులో ఎక్కడో నువ్వు నా ఆర్టికల్ గురించి చదివే ఉంటావు. ఆ తర్వాత మర్చిపోయి ఉంటావు. కానీ కోటి ఇంకా ఈ ప్రదేశం నీ సబ్ కాన్షియస్ మైండ్లో ఉండిపోయింది. తర్వాత నువ్వు కొంచెం పెద్దవాడి బాబుగానే దాన్ని యూజ్ చేసుకుని నువ్వు మీ ఫ్రెండ్స్ ముందు కథలు సృష్టించావు. కానీ మన మెదడు అసలు ఎక్కడ లేని దాని గురించి ఆలోచించనే లేదు. మనం ఏం చెప్తామో, మనం ఏం ఆలోచిస్తామో, లేకపోతే మనం ఇమాజిన్ చేస్తామో, దే ఆర్ ఆల్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ రియాలిటీ. నథింగ్ కమ్స్ అవుట్ ఆఫ్ నో వేర్. ఎవ్రీథింగ్ ఇట్ గాట్ ఏ మీనింగ్ ఆర్ పర్పస్. And what is the purpose of life? నువ్వు ఈ ప్రశ్నల ఉచ్చులో పడిపోయావా? ఇంకా పర్లేదు సార్. ఇప్పుడు నేను ఆలోచిస్తున్నాను నేను ఎవరినని, ఇక్కడ ఏం చేస్తున్నానని. ఆకాశంలో కోట్ల తారలున్నాయి, లక్షల గ్యాలక్సీలున్నాయి. ప్రతి గ్యాలక్సీలో మన సూర్యుడు లాంటి సూర్యుడు ఎన్నో ఉన్నాయి. అలాగే ప్రతి సూర్యుని చుట్టూ తిరిగే వేల గ్రహాలు. మనం వాటిలోంచి ఒక చిన్నపాటి గ్రహంలో ఉంటాం. అది చాలా నార్మల్. అలాగే అన్రిమార్కబుల్ గ్యాలక్సీ, అలాగే అన్రిమార్కబుల్ లాంటి సూర్యుని చుట్టూ తిరుగుతున్నాం. అలాగే మన ఈ ప్లానెట్లో కూడా వీఆర్ జస్ట్ వన్ ఆఫ్ అట్లీస్ట్ 90 lakhs డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ లైఫ్. మరైతే మన సిగ్నిఫికెన్స్ ఎక్కడుంది సార్? అయినా ఇలాంటి అన్సిగ్నిఫికెంట్ లైఫ్కి ఏం పర్పస్ ఉంటుంది? నువ్వన్నది నిజమే, చాలా ఇన్సిగ్నిఫికెంట్. ఇన్ఫ్యాక్ట్ వీఆర్ జస్ట్ ఏ స్పెక్ ఆఫ్ డస్ట్ ఇన్ దిస్ వాఫ్ట్ ఎంప్టీనెస్ కాల్డ్ స్పేస్. ఆలోచించు, హౌ మెనీ ఇన్ప్లబుల్ థింగ్స్ హ్యావ్ జస్ట్ గాన్ రైట్స్ ఫర్ అప్ టు ఎగ్జిస్ట్ హియర్ ఆన్ ద ఎర్త్. ఎలా అంటే డిస్టెన్స్ ఫ్రమ్ అవర్ సన్. ఒకవేళ ఇది కాస్తైనా పెరిగినా లేదా తక్కువైనా, ఇట్ వుడ్ బి టూ హాట్ ఆర్ కోల్డ్ ఫర్ లైఫ్ టు సర్వైవ్ ఆన్ ఎర్త్. థింక్ అబౌట్ ద ఫార్మేషన్ ఆఫ్ జైంట్ ప్లానెట్స్ లైక్ జూపిటర్. అవి మనల్ని లక్షల ఆస్ట్రాయిడ్స్ నుంచి రక్షిస్తాయి. లేకపోతే ఆ ఒక్క పెద్ద ఆస్ట్రాయిడ్ గురించి ఆలోచించు. అది ఏదో రకంగా భూమి మీదకి చేరుతుంది. ఇక అది డైనోసార్స్ అన్నింటినీ చంపేసింది. ఈ రెండింటిలో ఒకవేళ ఏ ఒక్కటి జరగపోయి ఉంటే
మనం ఇక్కడ ఉండేవాళ్ళమే కాదు. ఇన్ఫ్యాక్ట్ దేర్ ఈస్ బిన్ ఎ లాంగ్ సీక్వెన్స్ ఆఫ్ అమేజింగ్ థింగ్స్ దట్ హ్యావ్ లెట్ ఎగ్జిస్ట్ ఇన్ లైఫ్ ఆన్ ఎర్త్. అలాగే ఇక్కడ కూడా నువ్వు అన్నది నిజమే. వీఆర్ ద ఓన్లీ వన్ అమాంగ్స్ 90 lakh డిఫరెంట్ లైఫ్ ఫార్మ్స్. దాంట్లోనే ఆలోచించి అర్థం చేసుకునే సామర్థ్యం ఉంది. ఐన్స్టైన్ వన్స్ సెడ్ దట్ ద మోస్ట్ incomprehensible thing about universe is that it is comprehensible, and the universe has chosen humans to do that comprehension. అందుకే నా ఉద్దేశం ప్రకారం ద పర్పస్ ఆఫ్ లైఫ్ ఈజ్ టు సీక్ నాలెడ్జ్ అండ్ ఇంపార్ట్ ఇట్ టు అదర్స్ హూ కెన్ టేక్ ఇట్ టు ఫార్వర్డ్. ఇందులో సందేహమే లేదు. వీఆర్ జస్ట్ ఎ స్పెక్ ఆఫ్ డస్ట్, బట్ ఇన్ అ క్వెస్ట్ ఫర్ నాలెడ్జ్ అండ్ ఎన్లైన్మెంట్ we can be a shiny speck of depth before vanishing. అలక్, నాకేం దొరికిందో ఒకసారి చూడు. చెప్పాను కదా, ఎవ్రీథింగ్ హ్యాస్ ఏ పర్పస్. వర్మ సార్ చెప్పింది నిజమే. ఎవ్రీథింగ్ హ్యాస్ ఎ పర్పస్. ఒకవేళ ఆ రోజు నా బ్యాగ్ లోయలో పడిపోకుండా ఉంటే నేను చంపకింటికి వచ్చేవాణ్ణి కాదు. ఒకవేళ చంపకింటికి రాకుంటే లిల్లీతో ఫ్రెండ్షిప్ చేసేవాణ్ణి కాదు. లిల్లీతో స్నేహం కుదరకుంటే మార్కెట్కి వెళ్ళేవాణ్ణి కాదు. లిల్లీ ఆ ప్రశ్న అడగకుంటే, తను అలా ప్రశ్న అడగకుంటే రాజుకి ఫిజిక్స్ చెప్పేవాణ్ణే కాదు. పై టాటూ వేయించుకునేవాణ్ణే కాదు. టాటూ వేయించుకుంటే నేను బ్రౌనీ తినేవాణ్ణి కాదు. బ్రౌనీ తినకుంటే అలా దారి తప్పిపోయి వర్మ సార్ని కలిసేవాణ్ణి కాదు. ఇక వర్మ సార్ని కలవకుంటే ఇక ఇది ఎప్పటికీ అర్థమయ్యేది కాదు. పర్పస్ ఆఫ్ లైఫ్ ఈజ్ టు సీక్ నాలెడ్జ్ అండ్ impart it. హలో పిల్లలు, ఎలా ఉన్నారు? బాగున్నారా? పిల్లలు, నా పేరు అలక్ పాండే. ఇక నేను మీకు స్వాగతం పలుకుతున్నాను నా యూట్యూబ్ ఛానల్ కి ఫిజిక్స్ వాలా. పిల్లలు, ఈ వీడియో ఉంది కదా, ఇది నా ఛానల్లో మొదటి వీడియో. ఇక ఈరోజు మనం చెప్పుకుందాము థర్మోడైనమిక్స్. థర్మోడైనమిక్సా? థర్మోడైనమిక్స్ ఎందుకు? ఇది ఫస్ట్ టాపిక్ కాదు కదా. ఇది నాకు కూడా తెలుసు. ఈ విషయం నాకు కూడా బాగా తెలుసు. కానీ దీని వెనుక చాలా పెద్ద కథ ఉంది. ఏంటా కదా? కథ ఏంటంటే, ఈ రోజుకి 4 ఏళ్ల క్రితం అప్పుడు నేను కోచింగ్ ఇన్స్టిట్యూట్ కి మొదటిసారిగా వెళ్ళినప్పుడు అప్పుడు నా మొదటి లెక్చర్ ఇదే టాపిక్ మీద సాగింది. నిజంగా అది చాలా చెత్త క్లాస్ అనుకోండి. నేను అండర్ కాన్ఫిడెన్స్ లో ఉన్నాను, నర్వస్ గా ఉన్నాను, అలాగే అండర్ ప్రిపేర్ కూడా. ఇక అక్కడ పిల్లలు నా పరిస్థితి ఏం చేశారంటే ఈ రోజు వరకు కూడా మర్చిపోలేను. నేనేమనుకున్నానంటే, ఈ రోజు నేను మీ పిల్లలందరి ముందు నేను నా తప్పుని సరిదిద్దుకోవాలని, అలాగే ఈ యూట్యూబ్ ఛానల్ ప్రభావాన్ని ఇదే టాపిక్ మీద ఒక అదిరే లెక్చరర్ ఇవ్వాలని అనుకుంటున్నాను. ఇక ఈ రోజు మనం ఈ లెక్చరర్ లో చదువుకునేది లాస్ ఆఫ్ థర్మోడైనమిక్స్, ఎంథాల్పీ, ఎంట్రోపీ అండ్ ఏమైంది ఇప్పుడు ఈ ఇంటి ఎంట్రోపీ ఎలా పెరిగింది బాబు? సారీ రా, ప్యాకింగ్ చేసుకుంటుంటే సామాన్లు కింద పడ్డాయి. సారీ, నువ్వు వెళ్ళు. అక్క, రికార్డింగ్ ఎంత చేసుకో. ఫ్లోలో ఉన్నానో అసలు మీకు అర్థం కావట్లేదు అక్క. మీరు జాగ్రత్తగా ఉండాల్సింది. సారీ సారీ, నువ్వు వెళ్ళు. ప్లీజ్ మీరు ఇవన్నీ త్వరగా ప్యాక్ చేసుకోండి. అలాగే. ఎక్కడున్నాను? ఈ రోజు మనం ఈ లెక్చర్ లో చదువుకునేది లాస్ ఆఫ్ థర్మోడైనమిక్స్, ఎంథాల్పీ, ఇంట్రో.
నానా మీరేం చేస్తున్నారు? నేను అక్కడ వీడియో రికార్డ్ చేసుకుంటున్నాను, మీరు ఇక్కడ నోరు శుభ్రం చేసుకుంటున్నారా? అది తర్వాత చేయండి. దాన్ని ఆపండి. సరే ఆపండి. అక్క కనీసం మీరైనా చెప్పాలి కదా, చెప్పండి సరే కొంచెం. సరే నానా నువ్వు వెళ్ళు. సరే సరే నానా 10 నిమిషాల తర్వాత చేసుకోండి. ఈ రోజు మనం ఈ లెక్చర్ లో చదువుకునేది లాస్ ఆఫ్ థర్మోడైనమిక్స్, ఎంథాల్పీ, ఎంట్రోపీ అండ్ థర్మల్ రియాక్షన్. ఇప్పుడే నేను చెప్పాను, మీకు వినిపించలేదా? నేనేం చేశాను రా? మీరు- మీరు రండి, మీరు బయటికి రండి, మీరు రండి. అది కాదురా గ్యాస్ పప్పు. గ్యాస్ నేను ఆఫ్ చేసుకుంటాను. అయ్యో నేను ఆపేశాను లేరా? బయటికి పదండి. అరే ఏంటి పప్పు ఏమైంది? ఉడికిపోతుంది, నించోవాల్సిన పని లేదు. రండి రండి, మీరు కూడా రండి. మీరు ఏమంటున్నారో నాకు అర్థమైంది. రండి త్వరగా రండి, రండి రండి రండి. మీరు ఇద్దరు నాతో రండి. అక్క అలా అక్క ఏం డోర్ పని చేయి. చేస్తున్నావ్? ఆ డోర్ పని చేయి త్వరగా. అరే ఏం చేస్తున్నావ్? నేను చెప్తాను, మీరు వెళ్ళండి. ఎక్కడికి మీరు వెళ్ళండి? వెళ్ళండి. ఎక్కడికి? పద, పద, పద. ఏం లోపలికి వెళ్ళండి. చేస్తున్నావు నేను మొత్తం నువ్వు? చెప్తాను. ఏం చేస్తున్నావు? అక్క మీరు రండి. అరే నన్ను లోపలికి వెళ్ళండి. అరే మీరు అందరూ ఒకటే దగ్గర ఉంటే అంత కరెక్ట్ గానే ఉంటుంది. అందరూ అరే మీరందరూ పూర్తిగా సైలెంట్ గా ఉండాలి, అర్థమవుతుందా? ఏ సౌండ్ రావద్దు, ఏ గిన్నె పడద్దు. ఓకే ఓకే కూడా అక్కర్లేదు. సరే నాకు టవల్ అన్నా ఇచ్చిపోరా. అబ్బా 10 నిమిషాలు ఓపిక పట్టుకోనా ప్లీజ్, మీకు దండం పెడతాను. సో సో పిల్లలు, ఈ రోజు మనం లెక్చర్ లో చదువుకునేది లాస్ ఆఫ్ ఈ రోజు వీడు వీడియో చేసినట్టే. అవసరం వచ్చినప్పుడు తుషార్ గాడు ఎక్కడికి వెళ్ళిపోతాడు? వాడెప్పుడు నా చుట్టూ తిరుగుతూ ఉంటాడు. మమ్మీ అక్క డాడీ మమ్మీ అక్క ఎస్ హలో పిల్లలు, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఎలా ఉన్నారు? బాగున్నారా పిల్లలు? చాలా అందంగా కనిపిస్తున్నావు. ఇక్కడ అందంగా ఉన్నాడు, చాలా డల్ గా కనిపిస్తున్నాడు. నువ్వు అరే వదిలేరా? చూడరా, నీ వీడియోని నేను లైక్ చేశాను, మమ్మీతో కూడా చేయించాను. ఏంటి? అంటే ఈ 2 రేకులు వచ్చింది మీ ఇద్దరివా? అబ్బా చూడు బాబు, నేనైతే దేవుడికి మొక్కుకున్నాను 100 లైక్స్ వచ్చాయంటే 1/2 కిలో లడ్డు నైవేద్యంగా ఒక్క పెడతానని. నిమిషం నాకు ఇది చెప్పండి అక్క. ఇదిగో మీ ఇద్దరులో ఈ వీడియోని 2 సార్లు ఎవరు చూసారు చెప్పండి? నేనైతే ఒకసారి నేను చూసాను. అంతే. మరి ఈ మూడోది ఎవరు చూసినట్టు? అబ్బా నీది అయ్యి ఉంటుంది, ఇంట్లో వాళ్ళు చూసారా? నీది అయ్యి ఉంటుంది, ఇంకెవరు చూస్తారు? నేను ఇలాంటి పనికి మళ్ళీ వీడియోలు ఎందుకు చూస్తాను? నిజమే బాబు, నేను చదువురాని వాళ్ళకి చెప్పట్లేదు. చూసారా మీరు? సముద్రం ప్రతిసారి లోపల నేను ఇలానే సముద్రంలో చూస్తూ ఉండే ఉంటాను. ముసళ్ళందరికీ చెప్తున్నానులే. నీలాంటి బట్టలు ఒక్క వేసుకొని నిమిషం, చేస్తే ఆ. వీడియో ఎవరు చూడరు. ఊరు డిజైన్ ఏంటి, బాగుందా? ఇలాంటి రంగు బట్టలు వేసుకోవాలా? డిజైన్ టీ-షర్ట్ చాలా బాగుంటుంది. హలో పూల చొక్కా వేసుకోవాలి. హలో సార్, నేను రాజుని. రాజు, అరే ఎలా ఉన్నావు? చాలా బాగున్నాను సార్. మీ వీడియో చూశాను, చాలా బాగుంది సార్, నాకు బాగా నచ్చింది. నేను ఇక్కడ నా ఫ్రెండ్స్ అందరికి చూపిస్తాను సార్. థ్యాంక్ యూ సో మచ్ రాజు, థ్యాంక్ యూ సో మచ్. తప్పకుండా చూపించు. అలాగే వాళ్ళకి కూడా చెప్పు, ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ పెడితే నేను అక్కడ రిప్లై ఇస్తాను. ఓకే? ఓకే సార్. అన్నట్టు సార్, మీ తర్వాత వీడియో ఎప్పుడు వస్తుంది? 1-2 రోజుల్లో వస్తుంది. పెట్టండి సార్, నేను వెయిట్ చేస్తాను. ఖచ్చితంగా. రే అలాక్ ఇలా రా. ఓకే రాజు, నేను ఉంటాను మరి, నాకు పని ఉంది. అలాగే నాకు ఫోన్ చేస్తూ ఉండు. ఓకే సార్, థ్యాంక్స్ ఫర్ ద వీడియో. ఏంటి నాన్న? ఏం ఆలోచించావురా మరి? దేని గురించి? పని గురించి. పని చేస్తున్నాను కదా. అన్నయ్య, రిఫ్రెష్ చేస్తే ఇంకో వ్యూ కనిపిస్తోంది. అంటే ఏంటి వీడియోలు చేయడమా? అరే టీచింగ్ ఎప్పుడు మొదలు పెడతావురా? టీచింగేగా చేస్తుంది.
నా ఉద్దేశం ఏంటంటే కోచింగ్ ఎప్పుడు మొదలు పెడతావని. ఏమైందిరా సైలెంట్ కున్నావు? జవాబు ఇవ్వు. ఇక నేను కోచింగ్కి వెళ్ళాను, ఆన్లైన్లో చెప్తాను. మరి ఆన్లైన్లో చెప్తే డబ్బులు ఎవరు ఇస్తారా? డబ్బులు వస్తాయి. ఈ వీడియోకి వ్యూస్ వస్తే తర్వాత డబ్బులు వస్తాయి. 6 వ్యూస్ వచ్చాయన్నయ్య. వ్యూస్తోనా? ఈ 6 వ్యూస్లు వచ్చాయి కదా, వాటికి ఎన్ని డబ్బులు వస్తాయిరా? వాటికి డబ్బులు రావు డాడీ, వ్యూస్ పెరిగితేనే డబ్బులు వస్తాయి. అలా కనయ్య, రిఫ్రెష్ చేస్తుంటే వ్యూస్ పెరిగిపోతూనే ఉన్నాయిరా. అరే నువ్వు పదే రిఫ్రెష్ చేయడం ఆపు, నీ వ్యూసే కౌంట్ అవుతున్నాయి. అరే చేయనివ్వచ్చు కదా, వ్యూస్ ఆధారంతోనే ఇల్లు గడవాలంటే వాడిని చేయనివ్వు. మరి అలా జరగదు నాన్న. మరి ఎలా కుదురుతుంది? హాయిగా ఇల్లు గడుస్తుంది, కోచింగ్ నడుస్తుంది, నువ్వు అది మొత్తం నాశనం చేసుకుని ఇక్కడికి వచ్చేసావు. ఇప్పుడేమో ఆన్లైన్లో చెప్తానని అంటున్నా. డాడీ ఏంటంటే, నాకు 50-100 మంది పిల్లలకే పరిమితం కావాలని లేదు. ఈ దేశంలో ఎంతమంది పిల్లలు ఉన్నారో వాళ్ళందరికీ నా అవసరం ఉంది. నేను అందరికీ చదువు చెప్పాలి. బాగుంది. నిన్ను నువ్వు భగవంతుడి ప్రసాదం అనుకుంటున్నావా? అందరికీ పంచుతూ ఉండటానికి. ఎవ్వరికి మిస్ అవ్వకూడదు. ముందు నోరు మూసుకుని వెళ్ళి కోచింగ్ లో జాయిన్ అవ్వు, డబ్బు సంపాదించి అది ఇంటికి ఇక నేను తీసుకురా. మళ్ళీ కోచింగ్ కి వెళ్ళడం లేదు. చదువు చెప్తే ఇలాగే చెప్తా ఆన్లైన్ లో. డబ్బులు రాని రాకపోని, మీకు నచ్చినా సరే నచ్చకపోయినా సరే నేను ఇదే చేస్తాను. చూడు, అలక్, చూడు, నాన్న మాటలను తప్పుగా అర్థం చేసుకోకు. నీకు ఆయన గురించి తెలుసు కదా, ఇంటి ఫైనాన్షియల్ కండిషన్ ఎలా ఉందో. నీ మీద ఆశలు పెట్టుకున్నాడంతే, ఇంకేం లేదు. ఇక నేను వాటిని తీర్చలేనా? అలా అని ఎప్పుడన్నాను? నేనేం చెప్తున్నానంటే, నాన్న ఈ ఆన్లైన్ అర్థం చేసుకోవడం కొంచెం కష్టం. నన్ను చూడు, కొన్ని రోజుల ముందు నాకు కూడా ఏం తెలీదు. నేనేమంటున్నానంటే, ఆయన కొంచెం టైం ఇవ్వు. డబ్బులు వచ్చినప్పుడు ఆయన తనకు తాను శాంతిస్తాడు. మరి రాకుంటేను? ఎందుకు రావు? నువ్వు బాగా చెప్పగలుగుతున్నావు. చూస్తుండు, నీ వీడియో త్వరలోనే వైరల్ అవుతుంది. దేశం మొత్తంలో ఫేమస్ అయిపోతావు. బోలెడని వ్యూస్ వస్తాయి, అలాగే డబ్బులు కూడా. డబ్బుల సంగతి ఏమో అక్క, రాకపోయినా కూడా పర్వాలేదు. కానీ పిల్లల దగ్గరికి చదువు చేరుకోవాలి. వాళ్ళు దేశంలో ఏ మూలన ఉన్నా సరే మంచి ఎడ్యుకేషన్ అందరికీ లభించాలి కదా. ఖచ్చితంగా. ఎవరి మెసేజ్? అది కాన్పూర్ కోచింగ్ సెంటర్లో నాకు స్టూడెంట్ ఉండేది, శివాని అని. ఈ మధ్య ఢిల్లీలో ఉంటే చదువుకుంటుంది. ఇక తన వీడియో చూసుంటుంది. తను ఏమంటుందంటే, సార్ ఇట్స్ అమేజింగ్. నౌ ద హోల్ కంట్రీ విల్ సీ ద మ్యాజిక్ విచ్ ఓన్లీ వన్ లక్కీ వ్యూ హ్యావ్ విట్నెస్ టిల్ నౌ. చూసావా, బెస్ట్ ఆఫ్ లక్. ఆల్రెడీ నీ వీడియో దూరాలకు చేరుతుంది. ఒక్కరోజు వైరల్ కూడా అవుతుంది. నువ్వేం బెంగ పడకు. పదా, నాకు ఒక మంచి చాయ్ పెట్టివు. నేను పెట్టివ్వాలా? అవును, నువ్వు చాయ్ బాగా పెడతావు. పదా, నాకు చాయ్ తాగాలనుంది. హాస్టల్లో నాకే వాళ్ళు పెట్టిస్తారు, నేను ఎక్కడ పెట్టివ్వాలి? Going so then the third potential at sun. రాజు, సార్ ఇప్పుడు కొంచెం బిజీగా ఉన్నారు. 10 minutes లో లైవ్ క్లాస్ స్టార్ట్ అవబోతుంది కదా. నేను సార్ కి ఆల్ ది బెస్ట్ చెప్తానులే. రాజు, నాకు ఇంకో కాల్ వస్తుంది. ఓకే. తిది మేడం. అవును మేడం, మీకు సార్ గురించి తెలుసు కదా. మ్యామ్, నేను సార్ కి చెప్తాను. ఓకే మ్యామ్, బాయ్. నంబర్ సంగతి సరే, అతిథి మ్యామ్, లిల్లీ మ్యామ్, రాజు అందరూ మీకు ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు. అదంతా వదిలే, నంబర్ సంగతి ఏంటి? సరే, ఏ నెంబర్స్? అదేంటి, నేను 10 సార్లు అడిగాను ఇంటికి ఎంతమంది పిల్లలు క్లాస్ కోసం ఎన్రోల్ చేసుకున్నారని చెప్పమని. సార్, నేను కూడా మీకు 10 సార్లు చెప్పాను కదా, నేను మీకు నంబర్స్ చెప్పలేను అని. నాకు ప్రతీక్ సార్ చెప్పొద్దని చెప్పారు. ఆర్డర్ అవ్వడానికి ప్రతీక్ సార్ ఎవరని? శివాంగి, అడిగేది నిన్నే. పొద్దుటి నుంచి నువ్వేమీ తినలేదు అలక్. చాలా టెన్షన్ ఉందమ్మా, నేను తినలేను, లేట్ అవుతుంది క్లాస్ కి. అసలు టెన్షన్ పడాల్సిన అవసరం ఏముందిరా? నువ్వు ఎన్నోసార్లు యూట్యూబ్ లో లైవ్ క్లాస్ ఇచ్చావు కదా. అయ్యో,
మమ్మీ ఆ యూట్యూబ్ క్లాస్ వేరు, ఇప్పుడు క్లాస్ వేరు. యూట్యూబ్ లో పిల్లలు ఫ్రీగా నేర్చుకుంటారు. ఇక్కడ పిల్లలు ఎన్రోల్ చేసుకోవడానికి డబ్బులు ఇచ్చారు. నేను తీసుకొని వాళ్ళకి చదువు చెప్పి 1000 రూపాయలు తీసుకున్నాను. అందుకే ఏ ప్రాబ్లం రావద్దు, ఎవరికి ఇబ్బంది కలగద్దు. చూడు బాబు, ఎలాంటి ప్రాబ్లం రాదు. కొంచెం తిను, నువ్వేమి అరే తినలేదు. మీరేంటమ్మా తినమని వెంటబడుతున్నారు? నేను ఈ అమ్మాయికి ఎంతమంది పిల్లలు ఎన్రోల్ చేసుకున్నారని అడుగుతూనే ఉన్నా, కానీ ఈ అమ్మాయి ఒక్క సమాధానం కూడా చెప్పట్లేదు. పైగా నాకే క్లాస్ తీసుకుంటుంది, కానీ నాకే తెలియదు ఎంతమంది పిల్లలు నన్ను లైవ్ లో చూడబోతున్నారు అని. సార్ అది యూట్యూబ్ లో కూడా తెలిసేది కాదు కదా. తను చెప్పింది కూడా నిజమే కదా. అయినా నువ్వు కెమెరాని చూస్తూ కదా చెప్పాలి. నీకు పెద్ద తేడా ఏముంటుంది? 10 అయితే ఏం, 10,000 అయితే ఏం? 10,000 ఏంటి? సార్, 10,000 మందా? పదండి. శివాంగి, సార్, నేను క్లాస్ అడిగే టైం దానికి అవుతుంది. సమాధానం చెప్పు. అలా- శివాంగి, ఏదైనా ఒక అరే, మార్జిన్ అని చెప్పు ఆగు, ప్లీజ్. ఇదిగో కొంచెం తిను బాబు. నేను తర్వాత తింటానని చెప్పానుగా. ఆగు, All the ఆగు, best. ఒక నిమిషం. 2 ఫిగర్ అని చెప్పు, ఒక్క నెంబర్ అని చెప్పు ప్లీజ్. ఏదైనా చెప్పు, నాకంటే తెలియాలి కదా ప్లీజ్. శివాంగి, శివాంగి క్లాస్ ప్లీజ్. స్టార్ట్ శివాంగి అవ్వడానికి టైం లేదు, మీరు పదండి. శివాంగి ప్లీజ్. సార్. ఒక నిమిషం విను. నా మాట వింటావు కదా? ఎంతమంది పిల్లలు ఉన్నారని చెప్పు. ఓ, సార్. శివాంగి, నీకు అర్థం కావట్లేదు. ఈ పనికి మన యాంగ్జైటీ నేను హ్యాండిల్ చేసుకోలేను. ఒకవేళ నేను ఇలాగే క్లాస్ లోకి వెళ్తే అంత పాడు చేసేస్తాను. నేను నిజం చెప్తున్నాను. అందుకే చెప్తున్నాను. నాకు చెప్పు, ఎంతమంది పిల్లలు ఎన్రోల్ అయ్యారు? 10, 11, 12, 13, 14, సార్, 15? 30 సార్. 30,000 అంటే 3 కోట్ల రూపాయల? సార్ మీరేం టెన్షన్ పడకండి. లేదు. సార్ క్లాస్ బాగా జరుగుతుంది. లేదు, ప్రతిక్కి ఫోన్ చేయి. సో క్లాస్ స్టార్ట్ అవ్వడానికి 2 మినిట్స్ మిగిలింది. అది నాకు తెలుసు. నువ్వు ప్రతిక్కి ఫోన్ చేయి సో ప్లీజ్ సో మీరు పదండి. ప్లీజ్. ప్రతిక్కి ఫోన్ చెయ్యమ్మా, ఫోన్ చెయ్యి. ప్రతిక్ 30 మందా? తక్కువే కదా సార్. నో సార్, నేను 50 దాకా ఎక్స్పెక్ట్ చేశాను. పిచ్చి పట్టిందా? మీరు ఇంతమందిని ఎన్రోల్ ఎందుకు చేశారు? అరే సార్, మీరేంటి ఇలా అంటున్నారు? నిజానికి మీరు దేశం మొత్తానికి క్లాస్ చెప్పాలి. ఇక మీరు 30,000కే కంగారు పడుతున్నారా? కంగారు పడాల్సిన విషయమే, ఎందుకంటే నేను ఫస్ట్ టైం యాప్ లో చెప్తున్నాను. ఇక ఇంతమంది పిల్లలు ఏదైనా ప్రాబ్లం అవుతే? ఏం ప్రాబ్లం వస్తుంది సార్? ఏం ప్రాబ్లం వస్తేనా? అరే ఏమైనా జరగచ్చు. ఒకవేళ మనం యాప్ ని హ్యాండిల్ చేయకపోతే? సార్, మీరు 30 ఏంటి 50, 60 వేలు వచ్చినా కూడా హ్యాండిల్ చేయగలరు. మీరెందుకు టెన్షన్ పడుతున్నారు సార్? మీరు వెళ్ళి ప్రశాంతంగా క్లాస్ తీసుకోండి. అంతా సవ్యంగా జరుగుతుంది సార్. ప్రతిక్, మీరు అర్థం చేసుకోండి. లేదు, సార్, మొదటి క్లాస్ ని లేట్ గా మొదలెడతారా? మీరు ఒక పని చేయండి. జస్ట్ టేక్ ఎ డీప్ బ్రెత్. టేక్ ఎ డీప్ బ్రెత్ సార్. జస్ట్ క్లోజ్ యువర్ ఐస్ అండ్ ఇమాజిన్ మొత్తం దేశంలో మూల మూల నుంచి 30,000 మంది పిల్లలు ఇప్పుడు మీకోసం ఎదురు చూస్తున్నారు. జస్ట్ గో అండ్ డెలివర్ an amazing lecture like you always do. ఓకే సార్? వెళ్ళండి. బెస్ట్ ఆఫ్ లక్. అన్నం కూడా తినకుండా వెళ్ళాడు. వాయిస్ చెక్ చేయి. సార్ చెక్ చేస్తాను. రెడీ? 1 2 3 1 2 3. సార్ వస్తుంది. వస్తుందా? సరే ఒకసారి ఇది కన్ఫర్మ్ చేయి. ఇటువైపు కామెంట్ సెక్షన్ వస్తుంది కదా? అవునా శివాంగి? అవును సార్, రైట్ లో వస్తుంది. ఓకే. రెడీ? హలో పిల్లలు, ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? సో పిల్లలు, వెల్కమ్ టు ద ఫిజిక్స్ వాలా యాప్. అలాగే పిల్లలు, ఇది మా ఫిజిక్స్ వాలా యాప్. ఇందులో కేవలం ఫిజిక్స్ చెప్పడమే కాదు, నిజానికి నేర్పించడం జరుగుతుంది, వివరించడం జరుగుతుంది. ఇక మీరు ఫిజిక్స్ లో మాస్టర్ పొందేంత వరకు పదే మీతో ప్రాక్టీస్ చేయించడం కూడా జరుగుతుంది. సో పిల్లలు, ఇక ఈ రోజు మా ఈ క్లాస్ 12th లీడ్ బ్యాచ్ లో మొదటి క్లాస్. ఇక మనం ఏ క్లాస్ స్టార్ట్ చేయబోతున్నామో అది చాలా అద్భుతంగా, చాలా అమేజింగ్ గా, అంటే మజా అనిపించే టాపిక్. దాని పేరు ఎలక్ట్రోస్టాటిక్స్. పిల్లలు, ఈ టాపిక్ ఉంది కదా, దీని గురించి ఒక విషయం మీ అందరికీ బాగా తెలుస్తుంది. మీరు దీని గురించి ఖచ్చితంగా చేసుంటారు. ప్రాక్టీస్ అంటే ప్రాక్టికల్ అనొచ్చు, లేకపోతే మీరందరూ దీని గురించి తప్పక వినుంటారు. అదేంటంటే నేను ఇప్పుడు మీకు ప్రాక్టికల్లీ చూపిస్తాను. ఇక చూడగానే ఎవరెవరికి గుర్తొస్తుందో వాళ్ళు ఇక్కడ కామెంట్ సెక్షన్ లో రాయొచ్చు.
మనం ఏం చేసేవాళ్ళం స్కేల్ ని తీసుకొని ఇలా ఇలా రబ్ చేసి ఇలా అతికిచ్చే వాళ్ళం. చిన్నప్పుడు ఈ ఆట భలే ఆడేవాళ్ళం. ఇక దీన్ని ఏమనే వాళ్ళం, ఈ స్కేల్ కి ఇలా అతుక్కోగానే ఇలా మ్యాజిక్ అని అనేవాళ్ళం. యాప్ లో 30,000 మంది పిల్లలు ఎన్రోల్ చేశారు కదా, ఈ ఎక్స్ట్రా పిల్లలు ఎక్కడి నుంచి లాగిన్ చేస్తున్నారు? సార్ యాప్ డౌన్లోడ్స్ అయితే చాలా అయ్యాయి, బట్ ఐ గెస్ ఏ పిల్లలు క్లాస్కి ఎన్రోల్ అవ్వలేదో వాళ్ళు కూడా లాగిన్ అయ్యి సర్వర్ని హిట్ చేస్తున్నారు. దే ఆర్ ప్రాబబ్లీ జస్ట్ చెక్ ఇన్ ఇఫ్ దే కెన్ సీ ద వీడియో. ఇలా అయితే సర్వర్ మీద లోడ్ పడుతుంది కదా. నో సార్, యాజ్ లాంగ్ యాజ్ ఇట్ స్టేస్ బిట్వీన్ 50 to 55, I think we are good. ఎలక్ట్రోస్టాటిక్స్ when they are in a different charges then they are steady. అంటే అవి స్థిరంగా ఉంటాయి, మూవ్ అవ్వలేవు. ఎలా అంటే ఇందాక మనం స్కేల్ ని ఇలా రబ్ చేసాం కదా, ఇలా 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 రబ్ చేసామా, దీంట్లోకి చార్జ్ వచ్చింది. ఆ చార్జ్ ఎలా అతుక్కుందో మనం తర్వాత మాట్లాడుకుందాం. ఇక ఎప్పుడైతే ఈ కాగితం ముక్క దీని దగ్గరికి రాగానే, ఇక దీన్ని అతుక్కోగానే, అంటే కాగితం ముక్కకు చార్జ్ వచ్చేసింది. ఇక చార్జ్ ఎలా వచ్చింది అది కూడా మనం తర్వాత తెలుసుకుందాం. కానీ ఏ చార్జ్ ఉందో అది స్టాటిక్, అది కానీ ఏ చార్జ్ ఉందో అది వాట్ జస్ట్ హ్యాపెండ్? సారీ పిల్లలు, ఏదో టెక్నికల్ ప్రాబ్లం అనుకుంటా. ఇక మనం చార్జ్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఇక్కడి ప్రాబ్లం ఏం పర్వాలేదు, నేను మళ్ళీ చెప్తాను. ఏం చెప్తున్నానంటే చార్జ్ అంటే ఇది స్టాటిక్ చార్జ్. మీరు విన్నారో లేదో, అందుకే చార్జ్ గురించి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా. ఈ చార్జ్ ఇక్కడ. శివాంగి సార్ ఇంతకేం జరిగింది? ప్రస్తుతం సర్వర్ ఓవర్ బర్డెన్ తో ఉంది. వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. ఐ విల్ హ్యాండిల్ ఇట్. ఓకే, మనం ఏం మాట్లాడుకుంటున్నామంటే ఈ చార్జ్ గురించి. దీని మీద స్టాటిక్ అవుతుంది. ఇక ఈ చార్జ్ రెండు రకాలుగా ఉంటుంది, పాజిటివ్ ఆర్ నెగిటివ్. ఏమైంది త్వరగా చెక్ చేయి. మీకు నా మాటలు వినిపిస్తున్నాయా? కామెంట్ చేయండి. పిల్లలు, ఈ చార్జ్ ఉంది కదా, ఇది రెండు రకాలుగా ఉంటుంది. అబ్బా, ఇది ఏం జరుగుతుందిరా? ఏమో నాన్న, ఏం జరుగుతుందో. ఇది పూర్తిగా ఆగిపోయింది. సార్ మీరు కంటిన్యూ చేయండి. ఓకే పిల్లలు, చార్జ్ రెండు రకాలుగా ఉంటుంది, పాజిటివ్ ఇంకా నెగిటివ్. ఏ నెగిటివ్ చార్జ్ ఉంటుందో అది ఎలక్ట్రా. త్వరగా రా, కమ్ ఆన్, క్విక్ క్విక్ గైస్. జస్ట్ 1 minute సార్. సార్ యాప్ క్రాష్ అయింది. బికమ్ మోర్ దెన్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్. అవి ఇప్పుడు ఏమైంది? అన్ఎక్స్పెక్టెడ్ ట్రాఫిక్ సార్. వీ ట్రైడ్ అవర్ బెస్ట్, కానీ 70,000 మంది పిల్లలు ఒకేసారి లాగిన్ అయ్యారు. యాప్ కుడ్ నాట్ హ్యాండిల్ ఇట్. ఇట్ క్రాష్డ్. మరి ఇప్పుడు ఎలా? సార్ కొంచెం టైం ఇవ్వండి. వీ వర్కింగ్ ఆన్ ఇట్. రేపు మేము బెటర్గా ప్రిపేర్ అవుతాం. అంతవరకు మీరు ఈ రోజు లెక్చర్ ఉంది కదా, అది రికార్డ్ చేసి పంపించండి. మేము యాప్లో అప్లోడ్ చేస్తాం. లైవ్లో కాకపోయినా వాళ్ళకు రికార్డెడ్ వీడియో అయినా లభిస్తుంది కదా సార్. సరే, నేను రాత్రి వరకు పంపిస్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ. ఏం జరుగుతుంది ప్రతీక్? తానియా మ్యామ్ ఇలా ఇలా చేయగలదు. మనం ఇక్కడ పిల్లలకి తన ఆరోగ్యం బాగాలేదని చెప్తున్నాం, తనేమో దీని గురించి ముందే తెలుసా నీకు? సార్ ఆబ్వియస్లీ తెలీదు. నేను కూడా అంతే షాక్ అయ్యాను. మీరెందుకు షాక్ అయ్యారు? మీరే కదా తానియా మ్యామ్ ని తీసుకొచ్చారు. ఇక మీరేం చెప్పారు? ప్రతి ఒక్క టీచర్ బ్యాక్గ్రౌండ్ ని జాగ్రత్తగా చెక్ చేశారని. ఇదేనా చెక్ చేయడం? సార్ తను గత 5 ఏళ్ల నుంచి సేమ్ ఇన్స్టిట్యూట్ లో చెప్తోంది. నాకు లాయల్ అనిపించింది, కానీ సడన్ గా ఏం జరగలేదు ప్రతీక్. సడన్ గా మాత్రం జరగలేదు. గత 10 రోజుల నుంచి మేడం మనల్ని పిచ్చోళ్ళని చేస్తుంది, మనం అవుతూనే ఉన్నాం. ఇక అక్కడ ప్రాపర్ నెగోషియేషన్ అవుతుంది యూత్ అకాడమీతో. ఒక మంచి ఆఫర్ వచ్చింది, చెక్ చేసింది. ఈ పిల్లల్ని సెషన్ మధ్యలో వదిలేసి. సార్ ఒక్క నిమిషం, మీరు కామ్ డౌన్ అవ్వండి. దీనికి నేను సొల్యూషన్ చూస్తాను. అసలు మీరేం సొల్యూషన్ చేస్తారు? ఇది పిల్లల ఫ్యూచర్ కి సంబంధించింది. ఒక్క టీచర్ తో ట్యూనింగ్ అవ్వడానికి పిల్లలకి టైం పడుతుంది. పిల్లల తానే మామకి ఫ్యాన్స్. ఆవిడ ఆ విషయాన్ని ఛాన్స్ గా తీసుకుంది సార్, తన పాపులారిటీని. అందుకే యూత్ అకాడమీ తనకు ఆఫర్ ఇచ్చి ఉంటుంది. ప్రతీక్, ఇవన్నీ మీరు
అలెక్స్ సార్ ఏంటిదంతా? మీ తాన్యా మేడం గారు మా దగ్గరికి రావడం ఏంటండి? అది మీరే చెప్పాలి. మా తానే మ్యామ్ మీ దగ్గరికి ఎలా వచ్చిందని. సార్ నాకు తెలుసు సార్ మీరు ఇలాగే అనుకుంటూ ఉంటారని. బట్ ట్రస్ట్ మీ సార్, ఇందులో మా ప్రమేయం అంటూ ఏమీ లేదు సార్. పైగా నేనే స్వయంగా తన లాంచింగ్ వీడియో కూడా చూశాను. ఇట్ ఈస్ రియలీ సర్ప్రైజింగ్ సార్. సర్ప్రైజింగ్ ఏంటంటే మీరు ఎంతగా దిగజారిపోయారంటే మమ్మల్ని కొనలేక మా టీచర్ని కూడా కొనుక్కుంటున్నారు. అరే కనీసం ఫేర్ గేమ్ అయినా ఆడండి సార్. సార్ మీరు ఊరికే నా మీద కోప్పడిపోతున్నారు. సార్ నేను ఎప్పుడు మీతో ఫేర్ గేమే ఆడేవాడిని. మీకు ఎదురుపడి వండర్ఫుల్ ఆఫర్ కూడా ఇచ్చానుగా. సార్ యాక్చువల్లీ నాకు వెనక నుంచి వెన్నుపోటు పడవడం అస్సలు ఇష్టం ఉండదు. కానీ నన్నేం చేయమంటారు సార్? ఆర్గనైజేషన్లో ఇంకా చాలా మంది ఉన్నారుగా. అయితే వాళ్ళని అడగొచ్చుగా తానే మ్యామ్ మీ దగ్గరికి ఎలా వచ్చిందని. మాకెందుకు కాల్ చేశారు? సార్ నేనేదో కన్సర్న్ కోసం ఫోన్ చేశాను సార్. సార్ మీ వర్క్ అయితే చాలా బాగా జరుగుతుంది. అలాంటప్పుడు ఇలాంటి చిన్న చిన్న సంఘటనలు జరగటం నాకెందుకో నచ్చకే మీకు ఫోన్ చేశాను సార్. స్టూడెంట్స్ నమ్మకం పోతుందిగా. ఓకేనండి, ఇక మళ్ళీ ఇలాంటివి జరగకుండా మీకు ఇన్ఫర్మేషన్ చెప్పాలి అనుకుంటున్నాను. హలో హలో ఏంటది? సార్ నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మీ దగ్గర ఉన్న మరో టీచర్కి కూడా ఒక వండర్ఫుల్ ఆఫర్ వచ్చిందంట. తను ఆ ఆఫర్ని తీసుకునే ప్రయత్నంలో ఉన్నారని తెలిసింది. ఎవరు? సార్ పేరైతే తెలీదు. అదేంటంటే సార్ యాక్చువల్లీ మీకు నాకు బాగా క్లోజ్నెస్ ఉందని ఇక్కడ అందరికీ తెలుసుగా. అందుకే నా ముందు క్లియర్గా మాట్లాడరు. సార్ కేవలం ఇదొక్క ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఉంది, అది మీతో షేర్ చేసుకోవాలనుకున్నా. సార్ నేనైతే మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. తను ఎవరో ఏంటో మీరే కనుక్కోండి. అంతకన్నా బెటర్ ఆఫర్ ఇచ్చి తను ఆపండి. హలో 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 సార్ వినిపిస్తుందా? హలో. థ్యాంక్ యూ. అరే సార్ థ్యాంక్ యూ చెప్పి నన్ను పరాయవాణి చేస్తారేంటి మీరు? సార్ నేను మీకు టచ్లో ఉంటాను. నాకు ఏ ఇన్ఫర్మేషన్ తెలిసినా సరే మీకు షేర్ చేస్తాను సార్. ఓకే సార్. హలో హలో. ప్రతీక్ ఒక నిమిషం కొంచెం మాట్లాడాలి. ఇప్పుడు వద్దు నమన్ ప్లీజ్, తర్వాత. యాక్చువల్లీ ప్రతీక్ కొంచెం ఇంపార్టెంట్. అలెక్స్ సార్, నాకు యూత్ అకాడమీ నుంచి ఆఫర్ వచ్చింది. ప్లీజ్ మీరిద్దరూ టెన్షన్ పడకండి. నేను ఆఫర్ని యాక్సెప్ట్ చేయడం లేదు. నీకు ఆఫర్ ఎంత ఇచ్చారు? సార్ వదిలేండి, నేను కన్సిడర్ చేయడం లేదు. నమన్ సార్, నేను తెలుసుకోవాలనుకుంటున్నాను ఎందుకంటే తానే మ్యామ్ ఎంత కమ్ముడిపోయిందని. సార్ 45 lakhs. ఈ తానే మ్యామ్ క్లాస్ ఉంది కదా, అది నెక్స్ట్ వీక్ నుంచి స్టార్ట్ చేయాలనుకున్నాం కదా, రైట్? అవును సార్. అంతకు ముందే తన రీప్లేస్మెంట్ వెతకాల్సి ఉంటుంది. కానీ యూత్ అకాడమీలా కాదు. మనకి ఏదైనా ఇన్స్టిట్యూట్ లేదా కోచింగ్ సెంటర్ నుంచి టీచర్ని దొంగలించకూడదు. ఇండిపెండెంట్గా చదువు చెప్పేలాంటి టీచర్స్ గురించి కనుక్కోండి. మన పిల్లలతో మన ప్లాట్ఫామ్లో మైగ్రేట్ చేసుకోవాలి, ఎలాంటి అత్యాస ఒత్తిడి లేకుండా. థ్యాంక్ యూ నమన్ సార్. నో ప్రాబ్లం సార్.
ఒక్క టీచర్ కూడా అవైలబుల్ లేకుండా ఎలా సాధ్యమవుతుంది? సార్ ఈ యూత్ అకాడమీ వాళ్ళు మన దగ్గర జాయిన్ అవ్వకూడదని డబ్బులు ఇస్తున్నారు. మనం ఏ టీచర్స్ని అప్రోచ్ అవుతున్నామో వాళ్ళకు ముందే తెలుసు. అందరికీ ఆఫర్ లభించింది. ఇక వాళ్ళకంటే బెటర్ ఆఫర్ వదిలేండి సార్. మనం వాళ్లకు మ్యాచ్ కూడా అవ్వలేం. అంటే మీరేమంటున్నారంటే దేశంలో ఎంతమంది మంచి టీచర్లు ఉన్నారో వాళ్ళందరికీ ఆఫర్ ఇచ్చారని ఎవరు మిగలలేదని? అదేం లేదు సార్, చాలా ఉన్నారు. కానీ వెతకాల్సి ఉంటుంది, టైం పడుతుంది. మన దగ్గర లేనిదే టైం కదా ప్రతీక్. మీరు పిల్లల మెయిల్ చూసారా? ఒకవేళ మనం వాళ్ళకి మంచి టీచర్ని హైర్ చేసుకోలేకపోతే అప్పుడు వాళ్ళ దగ్గర ఏ ఆప్షన్ ఉంటుందని యూత్ అకాడమీలో జాయిన్ అవ్వడానికి? ఇక ఈ యూత్ అకాడమీ వాళ్ళు వాళ్ళకి నచ్చినంత డబ్బులు అడిగి ఇక ఆ తల్లిదండ్రులు తమ పిల్లల్ని చదువుకోవడం కోసం తమ కడుపు కాల్చుకొని డబ్బులు ఏర్పాటు చేస్తారు. అయినా వాళ్ళకి బుద్ధి రాదు. మనం పోరాడుతుంది దీనికి వ్యతిరేకంగానే, ఇదే లూటి దోపిడీకి విరుద్ధంగా. మనం ఇలాగే ఓడిపోదామా? ఓడిపోం సార్. మనం పిల్లలకు నచ్చ చెప్తాం, కొంచెం టైం అడుగుదాం. ఎంత టైం అడుగుదాం? 2 వారాలు అయిపోయింది, వాళ్ళకి ఇంతవరకు బయో క్లాస్ లేదు. పిల్లలకి ఇంకెంత నచ్చ చెప్దాం? ఈ తానే మ్యామ్ క్లాస్ ఎన్నింటికి స్టార్ట్ అవుతుంది? 4 ఇక్కడ ఏ టైంకి జరిగేదో సేమ్ టైంకి పెట్టారు వాళ్ళు. కావాలనే పెట్టారు, ఎందుకంటే పిల్లలు స్మూత్ గా ఇటు నుంచి అటువైపు వెళ్ళిపోవడానికి. పిల్లలకి మీరు నోటిఫికేషన్ పంపించారా? నాట్ యెట్ సార్. పిల్లలకి చెప్పండి ఇంకా కొన్ని బయో క్లాసెస్ జరగవని. పిల్లలు cell is the smallest unit of life in an organism, but the size can vary from 10 micrometers to 30 centimeters. మీరు గుడ్డుని చూసే ఉంటారు కదా, కానీ ఆస్ట్రిచ్ ఎగ్ is 30 సెంటీమీటర్స్ ఉంటుంది. అంటే నార్మల్ ఎగ్ కన్నా చాలా పెద్దది. రా శివంగి. మీరు బాగానే ఉన్నారా సార్? అవును, నాకేమైంది? ఇది గడిచిపోతుంది సార్, కేవలం ఒక ఫేజ్ అంతే. మీరు ఈ క్యాబిన్ కంటే కూడా చిన్న గదిలో మొదలు పెట్టాం మనం. ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చాం అంటే ముందు కూడా సాగుతాం కదా సార్. పిల్లలే వెనక ఉండిపోతే మనం ముందుకు సాగి ఏం చేస్తాం? ప్రతి కోచింగ్ వాళ్ళు ఇలాగే చేస్తారు కదా. పిల్లలకు ఏవైనా కానీ వాళ్ళు ముందుకెళ్తూ ఉంటారు, పెరుగుతూ ఉంటారు. కానీ మనం అలా మారకూడదు కదా. మీరలా మారలేరు సార్, ఎందుకంటే అలా మారడం మీకే ఇష్టం లేదు. ఇక మిగిలింది పిల్లల సంగతి అంటారా సార్? నేను సార్, అలెక్స్ సార్, తొందరగా బయటకు రండి. సార్, ముందు మీరు బయటకు రండి. పిల్లలు ఏం చేశారో చూడండి. రండి. పిల్లలు ఏం చేశారు? అయ్యో, ముందు మీరు రండి సార్, రండి. ఒక్క నిమిషం అందరూ తప్పుకోండి. 1 సెకండ్. రండి సార్, నువ్వు అటు వెళ్ళు. జెస్సీ, సార్కు చూపించు. చూడండి సార్. మీరందరూ హ్యూమన్ ఎగ్ చూసారా? కామెంట్స్ చూసారు సార్? పూర్తిగా బ్యాండ్ వాయించేశారు. ఆమె పరువంతా తీసేశారు. పిల్లలు, నేను ఇక్కడికి చదువు చెప్పడానికి వచ్చాను. ఇలాంటి కామెంట్స్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. పిల్లలు మన గురించి ఏం ఆలోచిస్తారని భయపడ్డాం, కానీ పిల్లలు ఎముక తన స్థానం ఏంటో చూపించారు సార్. ఇప్పుడు ఈ యూత్ అకాడమీ ఏం చేస్తుందో చూద్దాం. ఎస్, మీరంతా ఎగ్ చూసే ఉంటారు కదా. చూడండి సార్, తానియా మ్యామ్ నమ్మక ద్రోహి. అండ్ హ్యూమన్ ఎగ్ ని చూసారా ఎవరైనా? ఇంకా చూపించు. పిల్లలు, లెట్స్ ఫోకస్.